డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, 2007లో జరిగినటువంటి విజయవాడ ఆయేషా మీరా హత్య కేసు మరి ఫైనల్గా రిపోర్ట్ని సిబిఐ ఇచ్చేసింది కోర్టుకి అని చెప్పేసి ఒక లేటెస్ట్ అప్డేట్ అంటున్నారు. ఒకసారి దాని గురించి మాట్లాడుకుంటే. ఆయేషా మీరా హత్య కేసు పెద్ద సంచలనమైనటువంటి కేసు ఇది. 2007లో విజయవాడలో ఒక గర్ల్స్ హాస్టల్ లోపల ఈ సంఘటన జరిగింది. అర్ధరాత్రి ఆ అమ్మాయిని మర్డర్ చేశారు. అంతకుముందే ఆమెని రేప్ చేయడం కూడా జరిగింది. ఈడ్చుకుంటూ చాలా దూరం తీసుకొచ్చి అక్కడ పడేసేసి వెళ్ళిపోయారు. ఇది ఒక్క వ్యక్తి చేసిన సంఘటనగా లేదు, కొంతమంది కలిసి చేసినట్టుగా అనిపిస్తుంది అక్కడ ఆ దృశ్యం అంతా కూడా. కానీ దురదృష్టవశాత్తు ఏం జరిగిందంటే 2008లో సత్యం బాబు అనేటువంటి ఒక అమాయకుడిని, ఒక పేదవాడిని, సరిగ్గా నడవడం కూడా చేతగాని పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతను హాస్టల్ చుట్టుపక్కల తచ్చాడుతున్నట్టుగా ఎవరో చూశారని తన మీద నెప్పం పెట్టేసి 2008 లోపల అరెస్ట్ చేశారు. 2010లో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి హైకోర్టు అతని దోషిగా తేల్చడం జరిగింది. ఆ తర్వాత 7 ఏళ్ల పాటు అతను జైల్లో ఉన్నాడు. అతను నాకేమీ తెలియదు అన్నారు. సిబిఐ వాళ్ళు చాలా వరకు ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఏ రకమైనటువంటి దానికి సంబంధించినటువంటి ఏ ఎవిడెన్స్ లేకుండా పొలిటికల్ పవర్ ఉపయోగించి ఆ ఎవిడెన్స్ అన్నింటినీ స్మాష్ చేశారని ఆ రోజుల్లో కథనాలు మనకు పుంకాలుగా వచ్చాయి. దీని వెనుక ఖచ్చితంగా పొలిటికల్ పీపుల్ ఉన్నారని, ఒక మంత్రి గారి తాలూకు వ్యక్తులు ఉన్నారు దీంట్లో అని అప్పట్లో బాగా రూమర్స్ బాగా బయలుదేరాయి. వాళ్ళ శక్తియుక్తులన్నీ ఉపయోగించి ఏ రకంగా ఏవి సాక్ష్యాలు దొరకకుండా పూర్తిగా అన్నిటినీ చెరిపేసేసి కనుమరుగు చేశారని చెప్పి అప్పట్లో చెప్పుకునేవాళ్ళు. ఆ తర్వాత 2017లో తెలంగాణ హైకోర్టు సత్యం బాబు అమాయకుడు, అతనికి ఈ హత్యకు ఏ రకమైన సంబంధం లేదు, అతను నిర్దోషి అని చెప్పి వాళ్ళు ప్రకటించడం జరిగింది, తీర్పిచ్చారు. దాంతో సత్యంబాబును వదిలేశారు. సత్యంబాబు తల్లి కనీసం ఫీజు కూడా ఇచ్చుకోగలిగే పరిస్థితిలో లేనంత నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి కుర్రాడు. ఎవరో ఒక అడ్వకేటు ₹1 డబ్బు తీసుకోకుండా వాదించి సత్యంబాబును రిలీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ కేసుని సిబిఐ విచారించగలిగేంత శక్తి దానికి లేదు కాబట్టి దీన్ని సిబిఐకి ఇస్తే మంచిది అని చెప్పి సిబిఐ నుంచి అది మనకు సిబిసిఐడి, మనకు ఇక్కడ సిఐడి నుంచి సిబిసిఐడి నుంచి అది సిబిఐకి వెళ్ళిపోయింది. సిబిఐ వాళ్ళు 2017 నుంచి 2020 దాకా దాని గురించి ప్రయత్నించారు. వాళ్ళకు కూడా పెద్దగా అంత గొప్పగా ఏవి దొరికినట్టుగా లేవు. ఉన్న దాంట్లో అవకాశం మేరకి మరి ఎవరిని తప్పుగా భావించారో తెలియదు. ఈ మధ్యనే వారి సిబిఐకి సంబంధించినటువంటి మొత్తం టోటల్గా ఎంక్వైరీ అంతా పూర్తయిపోయిందని, దానికి సంబంధించినటువంటి పేపర్స్ అన్నీ కూడా కోర్టుకు సబ్మిట్ చేశారని, అలాగే ఆయేషా మీరా తల్లిదండ్రులు కూడా మాకు కూడా కావాలి, ఆ పేపర్స్ మాకు కూడా ఇవ్వమని అప్లై చేయడం జరిగింది. వాళ్ళు కూడా త్వరలోనే ఇవ్వబోతున్నట్టుగా మనకు కనబడుతుంది. అంటే ఇప్పుడు ఏమొచ్చింది రిజల్ట్ అనేది ఇంకా మనకు పూర్తిగా తెలియదు. ఎవరు దీనికి దోషి అనేది తేల్చారో తెలియదు. అది తేల్చి ఒకవేళ నిజంగా తప్పు చేసిన వాళ్ళనే పట్టుకొని ఉంటే మాత్రం ఇది ఒక పెద్ద హిస్టారికల్ కేసే అవుతుంది. ఎందుకంటే మొత్తం సాక్ష్యాలన్నీ చెరిపేసిన తర్వాత కూడా నిజమైనటువంటి దోషిని పట్టుకుని శిక్ష విధించగలిగేటువంటి పరిస్థితులు ఉన్నట్టయితే మన సిబిసిఐడీస్ కానీ మన పోలీసు యంత్రాంగాన్ని కానీ మనం చాలా కొనియాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ చాలా కష్టం. ఈ రోజుల లోపల అన్ని సాక్ష్యాలు ఉండేటువంటి కేసుల్లోనే చాలా ఇబ్బంది అవుతోంది. వాటిని నిరూపించడం చాలా కష్టం అయిపోతుంది. పొలిటికల్ జోక్యంతో మొత్తం టోటల్గా స్మాష్ అవుతుంది. ఇండియాలో ఉన్న ప్రతి సమస్య ఏంటంటే మనకు పొలిటికల్ జోక్యమే. ఈ పొలిటికల్ జోక్యం ఎప్పటిదాకా అయితే ఉంటుందో తప్పు చేసేది వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది చేస్తారు. డబ్బున్న వాళ్ళు పొలిటీషియన్స్ చేస్తారు. డబ్బున్న వాళ్ళు చేసినా పొలిటీషియన్స్ని ఆశ్రయిస్తారు. పొలిటీషియన్స్ చేసినా వాళ్ళు ఇమీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్ మీద వాళ్ళకి సంబంధించినటువంటి జులుం వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తారు. తద్వారా కేసులు ఇలాంటివన్నీ కూడా నీరుగార్చే ప్రయత్నం చేస్తారు. ఏది ఏమైనప్పటికీ
ఆడపిల్లలకు రక్షణ లేని పరిస్థితి కానీ, ఒక హాస్టల్ కూడా హాస్టల్లో ఉండే అమ్మాయిలకు కూడా రక్షణ లేకపోతే హాస్టల్కే వచ్చి ఇలాంటి పనులు చేస్తూ ఉంటే దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఈ కేసులో సరి అయినటువంటి దోషుల్ని పట్టుకోగలిగితే భవిష్యత్తులో ఏ దోషికైనా ఇంకా దోషం ఎవరైనా చేయాలంటే, ఇలాంటి పనులు చేయాలంటే కూడా 1-10 సార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే మనం ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించినా, మనం ఏది ఉపయోగించినా ఏదో ఒక రోజున మనం తప్పనిసరిగా జన్మస్థానానికి మనం న్యాయస్థానానికి వెళ్లాల్సిందే, అక్కడి నుంచి మనం జైలుకు వెళ్లాల్సిందే, మన జీవితం అంతా అక్కడ గడపాల్సిందే అనే ఒక భయం అనేది ఏర్పడితే మాత్రం తప్పనిసరిగా ఇది ఒక ఎగ్జాంపులరీ కేసు కింద మిగిలిపోతుంది. ఏమీ లేకుండా తుస్సుమని తేల్చేస్తే మాత్రం ఇట్లాంటివి చాలామంది తప్పుడు పనులు చేయడానికి ఇది ఒక ఆదర్శంగా తీసుకునే అవకాశాలు ఏర్పడతాయి. మనం మంచి రిజల్ట్ వస్తుందని ఆశిద్దాం. ఆయేషా మీరకు తల్లిదండ్రులకు న్యాయం జరగడమే కాకుండా భవిష్యత్తులో చాలామంది అమ్మాయిలకి మరింత ఇబ్బంది జరగకుండా ఒక మంచి రిజల్ట్ వచ్చి తద్వారా ఈ కేసు ఒక ఎగ్జాంపుల్ కేసుగా మిగిలిపోవాలని మనం కోరుకున్నాం. ఆయేషా తల్లి గారు కూడా సార్ చాలా పోరాడుతున్నారు కదా, అప్పటి నుంచి 2007 నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళకు కూడా ఇంకా డౌట్సే ఉన్నాయి, ఇంకా మాకు అనుమానాలే ఉన్నాయి, సరిగా దర్యాప్తు చేయట్లేదు దీనిపైన అని చెప్పేసి ఆవిడ కూడా అనడం మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళు ఎవరు చేసి ఉంటారో కూడా వాళ్ళు చెప్పారు. పలాని రాజకీయ నాయకుడికి సంబంధించినటువంటి వాళ్ళే చేశారు ఇది అని వాళ్ళు స్పష్టంగా చెప్పారు వాళ్ళు. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో ఆ పార్టీ ప్రభుత్వంలో ఉండడం వల్ల, వాళ్ళకు పూర్తి రక్షణ కల్పించడం వల్ల, ఎవిడెన్సెస్ అని నాశనం అయిపోవడం వల్ల, ఏ ఒక్క ఎవిడెన్స్ దొరకపోవడం వల్ల వాళ్ళే అని చెప్పి ఖచ్చితంగా చెప్పడానికి అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది. తద్వారా వాళ్ళకి మనం ఎంత చెప్పినా తెలుసు ఎవరు చేశారో, వాళ్ళ మనసులో ఒకటి నాటుకొని పోయి ఉంది. వాళ్ళు కూడా పేదవాళ్లే, మధ్యతరగతి జీవులే. ఒకవైపున కూతుర్ని పోగొట్టుకున్నారు, మరొక వైపున ఈ కేసు వాదించడానికి ఎంతోమందిని ఎన్నో చోట్లకు వెళ్ళారు, ఎంతోమందిని కలిశారు, ఎంతో డబ్బు ఖర్చు పెట్టారు, ఎంతోమంది సహకారం తీసుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా మహిళా సంఘాలని ఆ రోజుల్లో వీధుల్లోకి వచ్చి దీనికి వ్యతిరేకంగా చాలామంది పోరాడారు. కానీ ఇప్పటికీ సరైన రిజల్ట్ రాకపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. థ్యాంక్ యూ.